ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతుండడం వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో కేతువు, సప్తమంలో బుధుడు, రాహువు, కుజుడు. ఈ వారం మొత్తము కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే 5 నుంచి 10వ తేదీ వరకు, ఆల్మోస్ట్ 11వ తేదీ మారిపోతున్నాడు బుధుడు. బట్ మీరు ఈ పర్టికులర్ సమయంలో పొరపాటును కూడా వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించిన మాట్లాడకండి. వివాహం ఒకటే కాదు, ఉద్యోగానికి సంబంధించినటువంటిది, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు, డీల్స్ ఏవి మాట్లాడకపోవడమే మంచిది. దీంతోపాటు మీకు 2వ అధిపతి శుక్రుడు కంబస్ట్ అయ్యాడు. బుధుడేమో లగ్నాధిపతి సప్తమంలో ఈ రకంగా కేతురాహు మధ్యలో ఉండడం, కుజుడితో ఉండడం, అష్టమాధిపతితో ఉండడం ఒక ఎత్తు అయితే, ఈ 2వ అధిపతి శుక్రుడు రవి ద్వారా కంబస్ట్ అయినందుకు తండ్రి ద్వారా వచ్చేటువంటి మనీ కానీ, తండ్రికి తెలిసిన వారికి మనీ ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇటువంటి డీల్స్ విషయంలో, ముఖ్యంగా మనీ డీల్స్, బ్యాంక్ నుంచి ఏదైనా మనీ రిలేటెడ్ డీల్స్ విషయంలో ఈ వారం మొత్తము జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి. అలాగే కొద్దిగా సహోదర వర్గం మూలంగా మీ యొక్క జీవిత భాగస్వామితో తెలియకుండానే చిన్న మిస్డీల్స్, మిస్అండర్స్టాండింగ్స్ చూపిస్తున్నాయి. కాకపోతే రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మీరు ఏదైనా రైతుగా కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ ఉన్నట్లయితే తద్వారా మీకు ధనయోగం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అది కూడా కొంతవరకు ధనాధిపతి కంబస్ట్ అయినందుకు కొంచెం ఆగుతూ వస్తూ ఉంటుంది. సంతానం విషయంలోని మరియు ప్రేమ వ్యవహారాలు, ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయంలోని ఈ వారం కొంత ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలనేటువంటి ఒక దీంట్లో జాగ్రత్తగా వెళ్ళండి. కాకపోతే ఈ వారం 10వ తేదీ తర్వాత 11వ తేదీ నుంచి ఏదైనా ఉద్యోగ అవకాశాలకి, ఉద్యోగ సంబంధించిన విషయాలకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ 11వ తేదీ నుంచి బుధాదిత్య యోగంలోకి మీ దశమాధిపతి ఎంటర్ అవుతున్నాడు. మేషంలో ఉండేటువంటి రవికి బుధుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కాబట్టి 10వ తేదీ వరకు ఉన్నటువంటిది ఏదైతే ఉద్యోగ సంబంధించిన స్ట్రెస్ ఏదైతే ఉందో, 11వ తేదీ నుంచి మీకు ఆ స్ట్రెస్ అనేటువంటి చాలా మటుకు తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారస్తులకి కాస్త నార్మల్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంది. బికాజ్ ఆఫ్ 12వ అధిపతి అయినటువంటి రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు మీకు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుందని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ప్రత్యేకంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వీలున్నంత మటుకు మీరు నూనె ఉంటుంది, ఆయిల్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, లేనట్లయితే దుర్గా ఆలయంలో కానీ దీపారాధన కోసం ఇవ్వండి. మరొక చిన్న రెమెడీ చేయండి. దీనివల్ల అద్భుతంగా మీకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మీ పర్సనల్గాను, మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో. అదేమిటి అంటే శనివారము కానీ మంగళవారం కానీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు
తమలపాకులతో తమలపాకులు సమర్పిస్తారు స్వామివారికి. దాన్ని చాలామంది తెలియక ఆకు పూజ అంటూ ఉంటారు, కానీ అది తమలపాకులు సమర్పించడము అనాలి. అది కనుక చేయించుకున్నట్లయితే మీకు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దేని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగ పెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వరకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు, కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి, తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాము, ఆయన ఎందుకు రావట్లేదు అంటే, బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది.
కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.